హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనకి సంవత్సరం అంతా అందుబాటులో ఉండే దోసకాయ ఆవకాయ ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దోసకాయ ఆవకాయ చేయడం చాలా సింపుల్ అండి. అంతేకాదు ఈ దోసకాయ ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి మంచి రుచిగా పెళ్లి భోజనాల్లో వడ్డించే విధమైన టేస్ట్ రావాలంటే నేను చెప్పిన ఈ కొలతలు ఫాలో అయ్యి చేసినట్లయితే పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనం మొదటగా చేసి పెట్టుకునేది ఈ దోసకాయ ఆవకాయ పచ్చడి. ఈ దోస ఆవకాయ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పెరుగన్నంలో కూడా ఈ దోసకాయ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. అలాంటి దోసకాయ పచ్చడిని పెళ్లి భోజనాల్లో వడ్డించే పచ్చడిలా టేస్ట్గా రావాలంటే ఈ వీడియో చూసి నేను చెప్పిన విధంగా చేసేసుకోండి. అచ్చం అదే టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసి మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఈ దోస ఆవకాయ తయారు చేయడానికి నేనైతే ఇక్కడ 2 దోసకాయలను తీసుకున్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఈ దోసకాయ ఆవకాయ చేయడానికి ముగ్గుపైన దోసకాయలు అయితే తీసుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉన్న దోసకాయలని తీసుకోవాలి. ఈ దోసకాయలని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కున్నాక తడి ఆరిపోయాక ఏదైనా క్లాత్తో తుడుచుకుని ఒక 5 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. అలా ఆరిపోయాక మాత్రమే కట్ చేసుకోవాలి. దోసకాయని కట్ చేసుకున్నాక మధ్యలో ఉన్న గింజలను తీసేసుకోవాలి. గింజలు వేసుకుంటే పచ్చడి త్వరగా చెడిపోతుంది. కట్ చేసుకుని ఒకసారి చేదు చెక్ చేసుకుని చేదుగా లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఆవు పిండి కోసం ఆ 1/2 కప్పు ఆవాలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత పచ్చడి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మనం తీసుకున్న దోసకాయ ముక్కలను ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకోవాలి. నేను తీసుకున్న దోసకాయ ముక్కలన్నీ 3 కప్పులు ఉన్నవి. 3 కప్పుల దోసకాయ ముక్కలకి అరకప్పు ఆయిల్ వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు త్వరగా చెడిపోవు. తర్వాత అదే బౌల్లోకి 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు ఆవు పిండి, అరకప్పు కారం వేసుకోవాలి. మనం తీసుకున్న మొత్తం ముక్కలకి 1 కప్పు ఉప్పు, కారం, ఆవు పిండి వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ముక్కల్లోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ దోస ఆవకాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. కొంతమంది మెంతి పిండి వేస్తారు, మరి కొందరు ఎల్లుల్లిపాయలు కూడా వేస్తారు. నేనైతే అవి ఏమీ వేయలేదు. వీటిని మాత్రమే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కానీ పచ్చడి ఊరిపోయిన తర్వాత చూసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఈ విధంగా పచ్చడిని అంతటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 24 అవర్స్ పాటు పక్కనుంచితే పచ్చడి అంతా బాగా మగ్గిపోతుంది. ఈ పచ్చడిలోకి పులుపు కోసం నిమ్మరసం కూడా వేసుకుంటారు. నేను నిమ్మరసం కూడా వేయలేదు. ఈ దోసకాయలే చాలా పుల్లగా ఉన్నవి. వీటి నుండి వచ్చిన పులుపే సరిపోతుంది. నిమ్మరసం వేసినా కూడా ఈ పచ్చడి త్వరగా చెడిపోతుంది కాబట్టి నేను నిమ్మరసం వేయలేదు. అలా బాగా కలుపుకుని మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా సర్ది పెట్టుకున్నాక మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక రోజు అంతా పక్కన పెట్టేశాక తర్వాత రోజు మార్నింగ్ తీసి చూస్తే చూడండి ఆవకాయ అంతా బాగా ఊరిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను వేసిన కొలతలకి అన్నీ కరెక్ట్గా సరిపోయినవి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోస ఆవకాయ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ కొలతలతో కనుక దోస ఆవకాయ పచ్చడి చేసుకుంటే 2 నెలల పాటు పాడవకుండా పచ్చడి మంచి టేస్ట్‌గా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.